అందరికి వందనాలు. ఈరోజు వాక్యం చూద్దాం మనం. లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం చూస్తున్నాం ఎఫ్‌సీ పత్రిక 3 అధ్యాయం 14 వచనంలో మోకరించి ప్రార్థించడం అనే అంశం గురించి మనం చూస్తున్నాం. ఎఫ్‌సీ పత్రిక 3:14 నుంచి ఆహ్, 2 పాయింట్స్ మనం చూసాం. సొలొమోన్ విషయంలో మోకరించి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? అలాగే ఏలియా మోకరించి ప్రార్థించినప్పుడు ఒక అద్భుతం జరిగినట్టుగా మనం చూసాం. అలాగే ఈరోజు ఇంకొక భక్తుడి విషయంలో ఏం జరిగిందనేది మనం చూద్దాం. ఎజ్రా, ఎజ్రా గ్రంథం ఎజ్రా తొమ్మిదో అధ్యాయం, ఎజ్రా తొమ్మిదో అధ్యాయం 5వ వచనం చూస్తే, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, మోకాళ్ళ మీద పడి, నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి అని అక్కడ రాసింది. అని మోకాళ్ళ మీద పడి అని రాసింది చాలా వివరంగా. అంటే ఇక్కడ ఈ ఎజ్రా ఒక విషయమై బాధపడుతున్నాడు. బాధపడి ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక శ్రమ సమయంలో, శ్రమ వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడడం మనం చూస్తున్నాము. మనం కూడా మన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు చాలా అద్భుతంగా మనకి శ్రమ నుంచి విడుదలిస్తాడు. సొలొమోన్ విషయంలో మనం చూసాం. అలాగే ఆహ్, ఏలియా విషయంలో గూడా తను మోకరించి చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఇక్కడ శ్రమ విషయంలో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇక్కడ ఈ భక్తుడి అనుభవం ఏంటంటే, శ్రమ సమయంలో, శ్రమలో ఉన్నాం మనం, ఇబ్బందిలో ఉన్నాం. ఆ టైంలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి విడుదలిస్తాడు అనే విషయం ఈరోజు ఈ భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఎందుకు ఎజ్రా ఇట్లా చేయాల్సొచ్చింది? ఎందుకట్లా వస్త్రములు చింపుకొని ఇబ్బంది పడ్డాడంటే, మనం 9వ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళి చూడాలి మనం. నే మరి ఆ విషయం మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడుంది గదా! ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను ఇప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు అను దేశపు జనుల్లో నుండి తమను తాము వేరుపరుచుకొనక చక్కగా ఉందండి వాక్యం ఇక్కడ. ఇప్పుడు వీళ్ళేం చేయాలంటే ఇశ్రాయేలీయులు వీళ్ళందరికీ లేవీయులు వీళ్ళందరి గురించి చెప్పాడు చూడండి. ఇంతమంది గురించి చెప్పి, ఈ దేశపు జనుల్లో నుండి తమను తాము వేరుపరుచుకొనక వీళ్ళందరూ కూడా అన్యులండి. ఇప్పుడు వీళ్ళందరి నుంచి సెపరేట్ అవ్వాలి. మళ్ళీ చదువుతున్నాను. లేవీయులు, కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు. ఈ దేశపు జనుల్లో నుండి తమను తాము వేరుపరుచుకొనక చక్కగా చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడేం జరిగిందంటే ఇశ్రాయేలీయుల బుద్ధి మనకు తెలుసు. ఆ బుద్ధి ఎప్పుడు మారదు వాళ్ళది. చాలా చండాలమైన వరస్ట్ అన్నమాట అది. ఎందుకంటే దేవుడు చెప్పింది చేయకుండా ప్రతిసారి గూడా దేవునికి ఇబ్బంది కలిగిస్తూ మాట వినరు, లోబడరు. ఇప్పుడు వీళ్ళ నుంచి వీళ్ళంతా అన్యులైన జనులైనప్పుడు ఇంతమంది గురించి మాట్లాడారు గదా! ఇన్ని దేశపు జనాలున్నారు. వీళ్ళందరూ అన్యులైతే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎప్పుడైనా సరే వేరుపరచుకోండి. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. కొత్త నిబంధనలో కూడా చూస్తాం ఆ వాక్యం మనం. కొరింథీ పత్రిక రాస్తూ అంటాడు. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. నేను మిమ్మల్ని లోకంలోంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను. మీరు ప్రత్యేకంగానే ఉండండి అని దేవుడు చెప్తే, ఈరోజు మనం ఇప్పుడు ఆ రోజు ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాం. ఈరోజు మన పరిస్థితి కూడా ఇంతే. చాలా మంది వేరుపరచుకోరండి. వాళ్ళు వేరుపరచుకున్నట్టు నటిస్తారంతే. అంటే వేషధారణ క్రైస్తవ్యం ఎక్కువగా ఉందిప్పుడు. ఆళ్ళు పేరుకు మాత్రమే చాలా గమనించండి. కొంతమందిలో మార్పనేది ఉండదు. పేరుకు మాత్రం క్రైస్తవులని చెప్తారు. ఎప్పుడు చూసినా యేసు పేరు పలుకుతారు. ప్రార్థన గూడా విస్తారంగా అన్నమాట. జనులందరూ ఇనేటట్టుగా అందరూ 4 రోడ్ల కూడల్లో మీరు ప్రార్థించకండి. అది వేషధారి ప్రార్థన అంటాడు ప్రభు. అట్లా ప్రార్థించే వారుగుంటారు గానీ, వాళ్ళ ఆచారాలు గాని, వాళ్ళ పద్ధతుల్లో గాని, వాళ్ళ మనస్తత్వంలో గాని ఎక్కడా గూడా మార్పుండదన్నమాట. నరనరాల్లో కూడా అన్ని సంబంధించిన ఆచారాలు జీర్ణించుకుపోయి, ఎక్కడా వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో క్రైస్తవ్యం ఉంది. అది చాలా విచారించదగిన విషయం. చాలా దౌర్భాగ్యపు స్థితిలో ఉంది నేటి క్రైస్తవ్యం. అందుకే ఇక్కడ కూడా ఎజ్రా మాట ఎందుకింత బాధపడ్డాడు ఎజ్రా? మోకాళ్ళ మీద పడి బట్టలు చించుకొని ఎందుకేసాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇంతమంది అన్యులైన దేశస్థులున్నారు గదా! వీళ్ళ నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి అని ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే గదా ఆయన. కొన్ని వందల సార్లు చెప్పుంటాడు. మనం ఈ పాత నిబంధన అంతా చదివితే ఎన్నో సార్లు భక్తుల ద్వారా మాట్లాడాడు దేవుడు. మీరు వేరుగా ఉండండి. వాళ్ళతో కలవకండి. మీరు ప్రత్యేకంగానే ఉండాలి.
వారు వారి దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గుర్తు చేయకూడదు. వాళ్ళ విగ్రహాలకి సంబంధించింది ఏది చేయొద్దు. అన్యుల ఆచార పద్ధతులు మనకొద్దు. నేను మీకు ఏదైతే చెప్పానో అదే మీరు చేయాలి. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎన్ని మాటలు చెప్పాడండి. వాళ్ళ కోసం ఎన్నో కార్యాలు చేశారు గదా! అయినా వాళ్ళేం జేస్తారంటే మారరు. అలాగే నేటి క్రైస్తవ్యం గూడా అంతే. వాళ్ళు జీన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళ లక్షణాలు ఈళ్ళలో గూడా. ఇలాంటి వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల గూడా చాలా మందుంటారు. వేషధారులారా దేవుడు వీళ్ళని ఏం పిలుస్తారంటే వేషధారులారా. వేషధారి క్రైస్తవ్యం వద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళేం జేస్తారంటే పైకి నటిస్తారు. సేమ్ మాకు యేసు ప్రభువే అంతాను అమ్మో! ప్రభువా! ప్రభువా! ఇంక ఇదే మాట ఉంటది వాళ్ళ నోటెంట. ప్రభువా! ప్రభువా! అనే ఉంటది. కానీ మాటల్లో తేడా ఉంటది. వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటది. పాత పాత పద్ధతులు వదలరనమాట వాళ్ళు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఫెస్టివల్ జరిగింది. శ్రీరామనవమి ఫెస్టివల్. ఇప్పుడు పాత స్వభావం ఏంటంటే మనది ఇప్పుడు విగ్రహారాధన చేసినప్పుడు అమ్మో! ఇవాళ కళ్యాణం రా! కాబట్టి ఈరోజు మనం నీసు తినకూడదు. ఈరోజు ఏం చేయకూడదు అని అది నాన్ వెజ్ తినకూడదని స్ట్రిక్ట్‌గా అంతకుముందు ఉండేవాళ్ళం. అయితే వీళ్ళు క్రైస్తవులుగా మారిన వాళ్ళు నేను కొంతమందిని గమనించాను. వీళ్ళు మారారు. క్రిస్టియన్స్‌గా ఉన్నారు. ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఏంటి? మనము ఆ విషయం గురించి ఆలోచించడం ఏంటి? నిన్న ఒకావిడ మనం చెప్పినా సరే వినిపించుకోకుండా ఈరోజు ఫెస్టివల్ ఈరోజు అమ్మో! ఈరోజు సీతారాముల కళ్యాణమా? ఈరోజు అస్సలు నేను నాన్ వెజ్ ముట్టుకోను అంటుందావిడ. క్రైస్తవురాలు. నేను ఆశ్చర్యపోయాను. అదేంటమ్మా! ఈరోజు నాన్ వెజ్ తినకపోవడం ఏంటి? ఈరోజు ఏంటి? మనకెందుకు ఫెస్టివల్ ఏంటి? అదేంటి? కళ్యాణం ఏంటి? అసలవన్నీ ఏం లేవు. మనం యేసుప్రభువులోకొచ్చాక మనకెందుకు అవన్నీ? అవన్నీ చేయకూడదంటే, దాన్ని కవర్ చేసుకోవడానికి, నా మాట దాటేయడానికి, లేదు లేదు ఈరోజు ఫ్రైడే కదమ్మా! నేను తిననులే అసల అని. నువ్వు ఫ్రైడే తినపోతే తినపోయావు. మామూలుగా ఆ విషయం పక్కన పెట్టు. మామూలుగా అసలు నీకలాంటి రూల్స్ ఏమి ఉండవు కదా! అంటే, అస్సలు మనం చెప్పిన మాట ఎంత మాత్రం వినలేదు. ఆమె అలాగే ఆ నాన్ వెజ్ తినకుండానే ఉందన్నమాట. చూడండి ఎంతలాగా ఈ ఇలా దాన్నేమంటారంటే నరనరాల్లో జీర్ణించుకుపోయింది ఈళ్ళకి. ఆ పాత పద్ధతులు, పాత ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయి, నేను ఫెస్టివల్ అంటే చాలా మంది సైలెంట్‌గా వాళ్ళక్కడ ఏం చేస్తారు అవి కొద్ది కొద్దిగా చేసేస్తారు ఈళ్ళు గూడా. వాళ్ళ ఫెస్టివల్స్‌కి వాళ్ళు హడావుడి జేత్తే వీళ్ళు హడావుడి జేయాలి. పక్కనే ఉంటారు గదా! వీళ్ళు నైబర్స్ పక్కనే ఉంటారు. ఇంకా వాళ్ళు అన్యులేగా ఉంటారు. వీళ్ళు మారినా సరే సేమ్ వాళ్ళేం జేస్తే అది చేయాలి. వాళ్ళేం జేసుకుంటే వీళ్ళు అదే చేయాలి. అదే మళ్ళీ మొన్న ఉగాది అయిపోయింది. ఆ పచ్చడి వాళ్ళు చేసుకొని ఈళ్ళు జేసేసుకోవాలి. ఆ రోజు జేసేసుకోవాలన్నమాట ఈళ్ళు గూడా. సేమ్ వాళ్ళు ఫెస్టివల్ గట్టా ఎన్నుకుంటే వీళ్ళు అదే రోజు చేసేసుకోవాలి. సేమ్ అసలు ఏం మార్పు లేదు. ఇప్పుడు కళ్యాణం జరగడం ఏంటి? నాన్ వెజ్ తినడంటం ఏంటి? ఈ చూడండి ఎలా ఉన్నాయి పరిస్థితులు. అది ఎంత ఘోరమంటే చెప్పినా గూడా వినిపించుకునే పరిస్థితి లేదన్నమాట. ఎంత దారుణమైన పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఇదే మాటని ఇక్కడ ఎజ్రాలో కూడా చెప్తున్నాడు గదా! ఇంతమంది దేశస్థులున్నారు వీళ్ళు అన్యులైతే వీళ్ళలో నుంచి వీళ్ళు ప్రత్యేకించుకోవాలి గదా! వేరుపరచుకొనక చెప్తున్నాడు. వేరుపరచుకోలేదు వీళ్ళు. ఒకటి మిస్టేక్. తర్వాత నాకు చేయు వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు చూసారా? చక్కగా వచ్చేసింది మాట. వారు చేయు అంటే వీళ్ళు ఇప్పుడు ఇంతమంది గురించి చెప్పాడు గదా! ఈ దేశస్థులు. వీళ్ళు చేసే అసహ్యమైన కార్యాలు. వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది. నేనిప్పుడు చెప్పిన మాట కూడా ఈరోజు నిన్న చెప్పాను గదా! ఆ సిస్టర్ ఏమంటుంది ఆవిడ, నేను ఈరోజు కళ్యాణం. ఈమె క్రైస్తవురాలు. పొద్దున్నే లేస్తే ప్రార్థన. అందరూ వినేట్టుగా వేషధారి ప్రార్థనమాట. అందరూ వినేట్టుగా చేస్తుంది నాకు తెలిసి గూడా. గట్టి గట్టిగా అమ్మో! ఎంత ప్రార్థనా పరురాలో అనుకోవాలి అందరూ. ఈ టైప్‌లో ఉంటది ఈవిడ నాకు తెలిసి ఆవిడ గురించి. ఈమె ఏం చెప్తుంది? ఏం చేస్తుంది? ఈ ఈ నేను నాన్ వెజ్ నేను తినను. ఇవాళ కళ్యాణమా? అమ్మో! నేను నాన్ వెజ్ తినను అంటుంది. చూసారా? వారు చేసినట్లుగా అసహ్యమైన కార్యాలు చూసారా? ఇక్కడ అదే మాట అన్నాడు గదా! వారు చేయి అసహ్యమైన కార్యాలు తామే చేయుచు. ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. తామే చేయొచ్చు. ఇప్పుడు మనం గూడా అంతేగా. అసహ్యమైన కార్యాలు అన్నాడంటే ఎన్నున్నాయో దానిలో. ఎన్నున్నాయండి. పసుపు వాడటాలు, గుమ్మాలకి పసుపు పెట్టాలు, మామిడాకులు తీసుకొచ్చి నిన్న ఫెస్టివల్ అని వాళ్ళు పెట్టుకున్నారని క్రిస్టియన్స్ ఎంతమంది పెట్టలేదు. వాళ్ళు మామిడాకులు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ఇది నాన్ వెజ్ తినని వీళ్ళు తినలేదు. వాళ్ళేది చేస్తే వీళ్ళు ఇది చేశారు. అంటే వారు చేసే కార్యాలు వీరు గూడా చేస్తూ ప్రెజెంట్ క్రిస్టియానిటీ గురించి కూడా. అక్కడున్న ఈ మాటే కాదు. అక్కడ ఇశ్రాయేలీయుల గురించే కాదు. ఈరోజు క్రిస్టియానిటీ గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. వారు చేసే ఆ అసహ్యమైన కార్యాలు వీళ్ళు గూడా చేస్తా ఉన్నారు. చూడండి ఏం జరిగిందో. అసహ్యమైన కార్యాలు చేస్తూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు చూసారా? వారి కుమార్తెలను పెళ్లి చేసుకోవచ్చు. క్లియర్‌గా చెప్తాడు వివాహ విషయంలో జాగ్రత్తగుండండి. పరిశుద్ధ వివాహాలు జరగాలి. అన్ని సంబంధించిన వివాహాలు చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తే, ఈరోజు క్రిస్టియన్స్ అక్కడ ఇశ్రాయేలీయులు చేశారు కదా! ఈరోజు క్రిస్టియన్స్ అంతే. ఆ! అమ్మాయికి సంబంధం కుదరాలి. అప్పటిదాకా నేను బాప్టిజం తీసుకోను. ఓకే. అమ్మాయి సంబంధం ఎలాంటి సంబంధం? మంచి అబ్బాయి రావాలి. ఇది మంచి అబ్బాయి అంటే వీళ్ళ ఉద్దేశంలో దేవుడిని నమ్మిన అబ్బాయి గాదు. డబ్బులున్న అబ్బాయి. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయి, డబ్బులున్న అబ్బాయి, మంచి స్థాయిలో ఉన్న అబ్బాయి, ఆస్తిపరుడు.
మా అల్లుడు ఆస్తిపరుడు అని కావాలి ఈళ్ళకి. సో, అలాంటి వాళ్ళు దొరికారనుకోండి అన్యులైనా చేసేస్తారు సైలెంట్‌గా. మనబోటోళ్ళెళ్లి అమ్మ అదేంటమ్మా అట్లా చేయకూడదు గదా! అన్యులకి వివాహం మనం చేయకూడదు అన్నామనుకోండి, "అబ్బే! ఇంక సంబంధాలు దొరకవండి. మాకిట్లా కష్టం. మా క్యాస్ట్‌లో మాకిట్లా కన్వర్ట్ అయినోళ్ళు ఉండరండి" అనమాట. మళ్ళీ అక్కడ క్యాస్ట్ గురించి. అసలు ఒక్కటి కూడా అది తప్పు అని గాని, ఇది పాపం మనం చేయకూడదని గాని చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరనమాట. ఇంతలాగా దిగజారిపోయింది క్రైస్తవ్యం. దేవుడు చెప్పిన మాటని వినే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, వాళ్ళు తమ కుమార్తెలకు పెళ్లి చేసుకొనుచు అన్నాడు. అలాగే మనోళ్ళు కూడా ఈరోజు ఇప్పుడు ఇంత చేసిన దేవుడు, ఇప్పుడు వీళ్ళకి అనేక కార్యాలు జేస్తారు వీళ్ళ జీవితంలో. పిల్లల చదువులు కావాలంటే మన కోసం అడుగుతారు, ప్రార్థన జేస్తాం. పిల్లలకి అన్ని విషయాల్లో గూడా వాళ్ళ పోషణ విషయమే గాని, వాళ్ళ ఉద్యోగాల విషయం ఎంతో ప్రార్థన జేసుకుంటారు. దేవుడిస్తారు. ఇంత చేసిన దేవుడు వివాహ విషయంలో కార్యం చేయడా? ఈ విశ్వాసం వాళ్ళలో ఉండదు. నా జీవితంలో ఇన్ని మేళ్ళు చేశాడు గదా! ఇప్పుడు నా నా బిడ్డల వివాహ విషయంలో దేవుడు కార్యం చేయడా? పరిశుద్ధ వివాహం జరుగుతది గదా! తనకి సాటియైన సహాయం ఎక్కడ ఉంటది? మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రేయర్‌ఫుల్‌గున్న అమ్మాయినో, అబ్బాయినో చూపిస్తాడు కదా! అన్న విశ్వాసం మళ్ళీ వీళ్ళలో లేదు. ఖచ్చితంగా వివాహం దగ్గర చాలా మంది దొరికిపోతారు. మిగతా అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉన్న వివాహం దగ్గర దొరికిపోతారు. కాబట్టి ఇలా దేవుని చిత్తానుసారం కాకుండా చేసుకునేవాళ్ళు నేటి క్రైస్తవుల్లో చాలా మందున్నారు. ఇంకో మాట అన్నాడు చూడండి, తమ కుమారులకును తీసుకొనుచు. అంటే అన్యులు వాళ్ళ అన్యుల అంటే తమ కుమారులకు తీసుకొంచు అంటే బయట అన్యుల సంబంధాలు అమ్మాయిలని తీసుకొస్తారన్నమాట వీళ్ళు. వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఆడపిల్లలకి, మగ పిల్లల్ని అలాగే తెస్తారు. అలాగే వాళ్ళ కుమారులకు కూడా ఆడపిల్లల్ని అన్యుల్లోంచి తీసుకొస్తారు. ఇంకా పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి, కలిసికొనిన వారైరి. చెప్తున్నాను చూడండి. పరిశుద్ధ సంతతిగా ఉండాలి. ఎలా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధ సంతతిగా ఉండాలి. పరిశుద్ధమైన వారిగా మనం ఉండాలి. మనం ప్రత్యేకించబడినవారు. ఇందాక మన రాజీవ్ పాట పాడాడు కదా! "యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వరి తొలగును." చాలా చక్కటి పాటది. అయితే యేసుతో టీవీగా మనం వెళ్ళాలి. ఆయన వెనక ఉండాలి మనం. రేపు యుద్ధం జరిగినప్పుడు గోగు మాగు యుద్ధము, ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఆయన వెనక ఉండే సమూహంలో మనం ఉండాలి. ఇటువైపు అపవాది ఉన్నప్పుడు అపవాది వెనక సమూహంలో ఉండకూడదు మనం. ఇప్పుడు క్రైస్తవులు జాగ్రత్త పడాల్సింది గూడా అదే. యేసుతో టీవీగాను పోదుమా. ఆయనతో వెళ్ళాలి టీవీగా మనం. ఆ యుద్ధంలో ఆయనతో యుద్ధనాదంబుతో పోదము. ఆ యుద్ధనాదము మనం ఆయన వెనకాల ఉండాలి. ఆయన వెనకాల ఉండాలి మనం. ఆ సైన్యంలో. అంతేగాని అపోజిట్‌లో ఉన్న ఈ అపవాది వెనకాల ఎలా ఉంటామండి? ఇప్పుడు మనం చెప్పిన బ్యాచ్ అంతా అటే ఉంటారు. ఖచ్చితంగా అంతే. వీళ్ళనుకుంటారు, నేను ప్రభువా! ప్రభువా! అని పొద్దున్నే లేసాక అందరూ ఎదుట ప్రార్థన చేసేత్తన్నాను. అమ్మో! ఎంత ప్రార్థనా పరురాలినో నేను అని ఏమి ఉపయోగం లేదు. ప్రభు చెప్తారు గదా! మత్తయి సువార్తలో ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి బ్యాచ్ ఉంటదని చెత్త బ్యాచ్ గురించి చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే, "ప్రభువా! ప్రభువా! నన్ను పిలిచినోడు అందరూ పరలోకానికి రారు. వీళ్ళెంత మాత్రము గూడా మరి నన్ను ప్రభు అని పిలవగానే సరిపోదు. నేను చెప్పింది చేయాలి." అదే గదా! ఆయన గూడా అంటాడు. ఇప్పుడు యోహాను సువార్తలో గూడా "నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నా ఆజ్ఞలన్నీ గైకొను." అదేగా మనం చేయాల్సింది. పేరుకు నేను యేసుని ప్రేమిస్తున్నాను. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం ఎందుకండి? చెప్పుకోవడం ఎందుకు చెప్పండి? ఏం ఆశించి ఎక్స్‌పెక్ట్ జేసొస్తారు వీళ్ళు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు యేసు ప్రభు దగ్గర వీళ్ళు? రేపొద్దున ఆ యుద్ధంలో గ్యారంటీగా యేసుతో టీవీగా వెళ్ళలేరు వీళ్ళు. ఆ యుద్ధ నాదముతో వీళ్ళు వెళ్ళలేరు. ఎక్కడ అపోజిట్‌లో ఉంటారు. అపవాది వెనకాల బ్యాచ్ అన్నమాట. ఒక్క నిమిషంలోనే ఒక నోటి ఊపిరితోనే లేపేస్తాడు అవతల బ్యాచ్ అందరిని గూడా దేవుడు. మనం ఆయన ఎనకాలుండి ఆ విజయంలో పాలు పంచుకోవాలి. అంతేగాని యద పిచ్చి బ్రతుకులు బతికి ఎందుకండి వాక్య వ్యతిరేకంగా బతకడం? అలాంటప్పుడు యేసుని వదిలేసేయాల. వీళ్ళ గురించి ప్రకటన గ్రంథంలో అంటాడు గదా! నులివెచ్చని సంఘము అంటాడు. అంతే గదా! నులివెచ్చని సంఘం నువ్వు లవోదికీయతో అంటాడు. నువ్వు నులివెచ్చని దానివి. ఎందుకు నీకు దేవుడు కావాలి, లోకము కావాలి. వీళ్ళు ఎట్టి పరిస్థితిలో ఏ యేసుని గూడా వదలరండి. మనం చెప్తున్నాం గదా! ఇప్పుడు పోనీ ఈ బ్యాచ్ ఏదైనా వదిలేస్తారా యేసునంటే వదలరు. ఖచ్చితంగా వీడు ఆదివారం చక్కగా రెడీ అయిపోతాడు, నీట్‌గా ఉంటాడు. ఆదివారం చర్చికెళ్ళిపోతాడు. అమ్మో! వీడెంత భక్తిపరుడు అనుకుంటాడు. పొద్దున్నే ప్రార్థన గూడా నేను చెప్పాను గదా! ఆ విస్తారమైన మాటలు అందరూ వినాలని గొంతెత్తి ప్రార్థించడం అచ్చం వేషధారితనం అన్నమాట. ఈ వేషధారి ప్రార్థన ఇవన్నీ వదలరు వీళ్ళు. వదలరు. సేమ్ ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ అన్ని సంబంధించిన ఆచారాలు కూడా నరనరాల్లో వీళ్ళకి జీర్ణించుకుపోతాయి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవునికి ఏమొచ్చిద్దండి? అవమానం వచ్చిద్ది. ఈరోజు ఎంతోమందున్నారు. పిల్లల పెళ్లిళ్ల విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి, ఆస్తిపరుడైతే చాలు నీ అబ్బాయికిచ్చేయడం. తర్వాత దేవుని చిత్తానుసారం కాకపోతే ఎంత ఈ ఆస్తిపరుడైతే సరిపోయిందా? రేపు అమ్మాయిని సరిగ్గా చూసుకోవాలిగా. ఎన్ని చూస్తున్నాం మనం అలాంటివి. జీవితాలు నాశనం అయిపోతాయి. చెప్తే వినిపించుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళ పిల్లల్ని చాలా ప్రేమిస్తారు వీళ్ళు. కానీ పిల్లల్ని మళ్ళీ చేతులారా చూస్తా చూస్తా ఈ ఊబిలోకి దించేస్తారు. మరి ఆ అన్యులకిచ్చి చేశారంటే వాళ్ళు రేపటి నుంచి పూజలు చేపిస్తారుగా. చిన్నతనం నుంచి ప్రేయర్‌ఫుల్‌గా ఎరిగిన పిల్లలు వాళ్ళు, పెరిగిన వాళ్ళు, వాళ్ళు చిన్నతనం నుంచి దేవునిలో ఉన్నవాళ్ళు, వాళ్ళేం జేస్తారిప్పుడు? పూజలు జేయాల్సొస్తది. చూడండి ఎలాగా ఈజీగా దానిలో పడిపోతారు వాళ్ళు. అంటే వీళ్ళ వీళ్ళ పిల్లలు ప్రెజెంట్‌గా భౌతికమైన విషయాల్లో
కొద్దిగా ఆస్తిపరులయ్యుండి, కొద్దిగా ఏదో డబ్బున్న వాళ్ళైతే చాలనమాట. రేపొద్దున మరి నిత్య జీవం ఒకటుంటది కదా! అది లేపోయినా పర్వాలేదు ఈళ్ళ పిల్లలకి. ఇదెవరు గూడా ఆలోచించేవాళ్ళు లేరు. ఎవరు ఆలోచించరండి. ఈ విషయమే భౌతికమైన విషయాలే అంతే. అది చాలా వరస్ట్ అయిపోతుంది క్రైస్తవ్యం. మరి ఎలా మనం దీని నుంచి బయటపడాలి? ఎంత ఘోరమైన పరిస్థితులున్నాయి. ఎవరు మారే పరిస్థితి లేదు. అందుకే ఎజ్రా బాధపడుతున్నాడు. ఈ మాటలు చూడండి ఎంత చక్కటి మాటలో. ఇంతమంది అన్య దేశస్థులున్నారు. వీళ్ళలోంచి వీళ్ళు వేరుపరుచుకోవాలి. ఇది ఫస్ట్ మిస్టేకు. అంతే కాకుండా వారు చేయి అసహ్యమైన కార్యాలు తామే చేయొచ్చు. వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళు చేసేస్తారు. అరే! దేవుడు మనకు చెప్పాడే, మనకు ధర్మశాస్త్రం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు ఏదైతే చెప్పానో నేడు నేను మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అది చెయ్యండి అని ఒకటికి 10 సార్లు చెప్తున్నాడు. దేవుడే కదా మనల్ని కాపాడుతున్నాడు. ఆయనే కదా పోషిస్తున్నాడు. ఈ విషయాలు ఏమి లేవు. ఆ రోజు ఇశ్రాయేలీయులకి లేవు. ఈరోజు క్రైస్తవులకి లేవు. పేరుకి క్రైస్తవులని చెప్పుకోవడమే ప్రతిసారి సమస్యొచ్చినప్పుడల్లా ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితంలో ఎన్ని సార్లు మన దేవుడు సహాయం చేశారు. ఎన్నో సార్లు సమస్యలొచ్చినాయి. ఎన్నో పాపాలు చేశాం మనం గూడా. కానీ ఎన్ని సార్లు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మళ్ళీ ప్రభా క్షమించయ్యా అని మనం అడిగితే అద్భుతంగా సహాయం చేసేస్తాడు మనకి. నిజంగా ఎంత అనారోగ్యం ఉన్నా సరే అప్పటికప్పుడు స్వస్థత ఇచ్చిన రోజులు లేవా? ఏ హాస్పిటల్‌కి వెళ్ళకుండా చేయి పెట్టి తీసినట్లుగా నొప్పులు తీసేసిన రోజులు లేవా మనకి? అనారోగ్యంతో మంచం మీద ఉంటే లేవనెత్తాడాయన. ఎన్నో స్థితిలో, ఎన్నో పరిస్థితుల్లో మనల్ని కాపాడాడు. అన్నిటికి మించి ఒక త్యాగం ఎప్పుడూ ఉంది కదా! నీకోసం, నా కోసం బలియాగం అయ్యాడు. ఆ బలియాగాన్ని ఎలా మర్చిపోతారు? ఆ ప్రాణ త్యాగాన్ని ఎలా మర్చిపోతారు? ఎన్ని దెబ్బలు తిన్నాడండి. ఈ భయంకరమైన ఎండలో, ఆ ఎండలో ఎన్ని దెబ్బలు తిన్నాడాయన. అవునా కదా! ఇంకా అదేమనంటే ఇప్పుడు రేపు వచ్చే వారంలో గుడ్ ఫ్రైడే అని జెప్పి ఇక సెలవేసుకొని బయలుదేరతారు. ఆల్రెడీ ఇక్కడ ఆర్‌సీఎం వాళ్ళు బయలుదేరేసారు. ఇది చేస్తారన్నమాట వాళ్ళు. సెలవేసుకొని రోడ్ల మీద మేము తిరుగుతాము. సెలవేసుకొని ఎళ్తాము. మేము గూడా కొట్టించుకుంటాం అని జెప్పి ఈ మాటలకి మాట్లాడతారు తప్ప, దేవుడు నిజంగా ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం బోధిస్తుంది? ఆయన నిజంగా ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తున్నామా మనం? ఈ విగ్రహాన్ని మోసుకెళ్ళడం ఏంటి? ఇప్పుడు అన్ని లేని వాళ్ళు థర్స్‌డే వచ్చిందనుకోండి. వాళ్ళు థర్స్‌డే ఆ సాయిబాబా విగ్రహాన్ని పట్టుకొని మోసుకొని ఎళ్ళిపోతారు వాళ్ళు. అలాగే ఎగ్జాక్ట్‌లీ వీళ్ళకి తేడా ఏముంది? ఈ ఆదివారం వస్తే వీళ్ళ ఒక రోజు మారుస్తారంతే. గురువారం వాళ్ళు జేస్తారు. ఆదివారం వీళ్ళు జేస్తారు. దాన్ని అలాగే మోసుకొని ఎళ్ళిపోతారు వీళ్ళు గూడా. ఎంత ఘోరమైన పరిస్థితులండి. ఇప్పుడు మన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజు ఇక్కడ చూడలేం విజయవాడ అంతా. ఇక దారుణం అయిపోద్ది. ఇక్కడే గదా మనకి ఉంది. మరి మేరీమాత టెంపుల్ ఉంది గదా! ఇక దారుణంగా ఉంటది అక్కడ. మొత్తం ఆల్రెడీ ఇప్పటికే జరిగిపోతున్నాయి. మట్లాదివారం ఇవాళ కొంతమంది కొత్త వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఆదివారం కదా రండి అంటే, లేదు రేపు మట్లాదివారం రేపు నేను ఆర్‌సీఎం చర్చ్‌కెళ్ళిపోవాల్సిందే. మీరేమి అనుకోబాకండి సిస్టర్. వచ్చే వారం నుంచి వస్తా అంటున్నారు. ఆఫర్ బాగా ఆఫర్ గూడా ఇచ్చారు నాకు మళ్ళీ. కొత్త వాళ్ళనమాట. ఈ ఈ రేపు మట్లాదివారం అంట. మట్లాదివారం రేపు కంపల్సరీగా అటే ఎళ్తాము. మీ దగ్గరికి రాము. అంటే మనకి స్పెషల్ ఏం ఉండదు గదా! మట్లాదివారాలంటే వీళ్ళు రేపు గ్యారంటీగా ఇక్కడ చర్చిలో చాలా మంది మట్టలు పట్టుకొని పొద్దున్నే బయలుదేరుతారు. చిన్న పిల్లల్ని గూడా తీసుకొని మట్టలు నాకు తెలుసనమాట. లూథరన్ చర్చిలు, సీఎస్ఐ వాళ్ళు ఇంకా చాలా వరకు ఈవెన్ మన మామూలుగా మంచిగా ఆత్మీయంగా ఉన్న సంఘాలు గూడా అలా వాళ్ళలో కలిసిపోతున్నారు చాలా వరకు. అందుకే దేవుడు ఏమంటాడంటే లూకా సువార్తలో అంటాడు 18వ అధ్యాయంలో నేను భూమి మీదకొచ్చినప్పుడు అసలు విశ్వాసము కనుగొనగలనా? ఎంత చెప్పినా మనలాంటోళ్ళు ఏదో ఒకటి చేయాలని ఒక ఇమేజ్ చేయడమో, ఒక వీడియో చేయడం ఏదో ఒకటి చేస్తానే ఉంటాం. కానీ వినిపించుకునే స్థితిలో ఎవరున్నారు ఈరోజు? ఎవరు లేరు. అస్సలు మనం ప్రత్యేకించబడిన వాళ్ళం ఇట్లా చేయకూడదు. ఇది అన్ని సంబంధించిన ఆచార పద్ధతులు. పోనీ కనీసం ఆర్‌సీఎం వీళ్ళు ఈ మట్లాదివారాలు మట్టలు పట్టుకెళ్ళడం గాని, సమాధుల పండుగ గాని ఇవన్నీ ఆర్‌సీఎం వాళ్ళు తీసుకొచ్చారు. ఆ మినిమమ్ జ్ఞానం అన్నా ఉండాలిగా. వాళ్ళతో పాటు వాళ్ళు ఏది చేస్తే అది. ఒకప్పుడు మంచి ఆత్మీయంగా బలపడి ఉన్న సంఘాలు గూడా వాళ్ళు చెప్తారనమాట వీళ్ళు. ఇది చేయకూడదు. వీళ్ళ ఆర్‌సీఎం ఇది అని చెప్పిన వాళ్ళు గూడా ఈరోజు కాంప్రమైజ్ అయిపోయి విశ్వాసులు ఎళ్ళిపోతారనో, లేకపోతే ఇంకో కారణం చెప్పి వీళ్ళు గూడా పేరుకి మాత్రం మేము ఉపవాస ప్రార్థనలు పెడుతున్నామండి. ఈ 40 రోజులే పెట్టాలా ఉపవాస ప్రార్థనలు? అంటే లెంట్ డేస్ ఈళ్ళు ఫాలో అవుతున్నట్టేగా. పేరుకి మాత్రం అమ్మమ్మో! మేమసలు లెంట్ డేస్ చేయమంటారు. ఒక పాస్టర్ గారి దగ్గర నన్ను వాక్య పరిచర్యకి పిలిచినప్పుడు ఒకసారి ఇప్పుడు కాదు 2 ఇయర్స్ బ్యాక్ ఆయనన్నారు, "నేను కొంచెం లెంట్ డేస్ గురించి చెప్తాను అమ్మమ్మ. మీకు దండం పెడతానమ్మా. మీరు ఈ మాటలు ఇక్కడ చెప్పబాకండి" అంటున్నాడాయన. చూడండి ఎలాంటి పరిస్థితులున్నాయో. లెంట్ డేస్ గురించి మీరేం మాట్లాడొద్దంట. ఆయన 40 రోజులు చేసేస్తారు. ఆ 40 రోజులు చేసేస్తున్నారు వీళ్ళు గూడా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చు మంచిదే. ఈ 40 రోజులు ఎందుకు చేయాలి? నీకింక సంవత్సరంలో ఎప్పుడు లేవా? ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు కదా! చాలా మంది చూడండి ప్రతి వారంలో ఒకరోజు ఉంటారు. మంచిదే 2 రోజులు ఉంటారు. అది ఉపవాసం అనరా దాన్ని? ఈ 40 రోజులు ఇలా చేస్తేనే ఉపవాసం అంటారా? ఆలోచిద్దాం. వీళ్ళలో కూడా ఏంటంటే ఆహ్, ఆహ్, ట్రెడిషన్ అది దాన్నేమంటారు ఆచార పద్ధతి ఉంటది ఈళ్ళలో గూడా. వీళ్ళకి ఆశ అనమాట. అమ్మో! ఈ 40 రోజులు మేము గూడా చేసేయాలి. అదేమనంటే ఇంకా ఇదిగో సువార్త ప్రకటిస్తున్నాం. ఈ 40 రోజులు ఈ శ్రమ దినాలు అని చెప్పి సువార్త ప్రకటిస్తున్నాం అని. సువార్త ప్రకటించడానికి శ్రమ దినాలే కావాలా ఏంటి? నీకు ప్రతిరోజు సువార్త చేయండిరా బాబు అని మార్క్స్ వార్తలో చెప్తున్నాడు యేసుప్రభువారు.
మీరేమన్నారు? సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష. అరే లెంట్ డేస్‌లో చేయండిరా! లేతే నేను నేను పుట్టాను కదా! డిసెంబర్ నెలలోనే చేయండిరా అని చెప్పాడా దేవుడేమన్నా? చెప్పలేదు గదా మనకి. అసలు ఈళ్ళెవరు సువార్త చేయరు నిజంగా వాస్తవంగా. వాస్తవంగా సువార్త చేయరు వీళ్ళు. అదే సంవత్సరంలో ప్రతిరోజు చేసుకోవచ్చు నువ్వు. ప్రతిరోజు సువార్తకు అవకాశం ఉంది మనకి. ఇలా చేయకూడదు మనం. అదంతా గూడా ఖచ్చితంగా లెక్కే. అంటే దేవుడికి లెక్క చెప్పుకోవాల్సొస్తది. ఒకరోజు తీర్పు రోజున మనము శరీరంతో చేసిన ప్రతి కార్యానికి, వాక్య వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యానికి లెక్కుంటది. ఈళ్ళెవరైతే మంచి ఆత్మీయంగా ఉన్న సేవకులు గూడా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఇది ఇవే లెంట్ డేస్ కాదండి. ఇవి లెంట్ డేస్ కాదు. ఉపవాస ప్రార్థనలంటారు వీళ్ళు. సరే పోనీ చేయపోయినా కొంతమందేం జేస్తారు గుడ్ ఫ్రైడే ఆరాధన పెట్టేస్తారు మళ్ళీ. మళ్ళీ గుడ్ ఫ్రైడే ఆరాధన పెట్టి ఇది అన్యులకి ఇది సువార్త అంటారు. మనమేమన్నా అడిగామనుకోండి ఇది అన్యులకి సువార్త అంటారు. ఇప్పుడు 40 రోజుల్లో భాగమే కదా గుడ్ ఫ్రైడే గూడా. గుడ్ ఫ్రైడే గూడా 40 రోజుల్లో భాగమే. 40 రోజులు మొత్తం ఈస్టర్‌తో కంప్లీట్ అయితాయి వాళ్ళకి. దానిలో వచ్చేది లాస్ట్‌లో వచ్చేది గుడ్ ఫ్రైడే. మరి మళ్ళీ ఇదెందుకు ఆరాధన పెట్టాలి? ప్రతి శుక్రవారం చాలామంది శుక్రవారం ఆయన సెలవేశారని ఏదైనా కావచ్చు. శుక్రవారం ఉపవాసం ఉంటారు. మంచిదే కదా! ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే గుడ్ ఫ్రైడేనే మనకి. ఓహ్! ఈరోజు దేవుని సెలవేశారు. అయినా ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం మనం. సో, ఫ్రైడే ఉపవాసం ఉంటామని తీర్మానం తీసుకున్నారు. మంచిదే ఉంటారు కదా! మళ్ళీ గుడ్ ఫ్రైడే స్పెషల్ ఏముంటది? స్పెషల్ ఏం లేదు గదా! గుడ్ ఫ్రైడేకి. ఆ రోజు గుడ్ ఫ్రైడే అని ఏంటి అసలు? కాబట్టి ఇలా చేసేవాళ్ళున్నారు మళ్ళీ. చివర్లో వచ్చిన ఈ 2 రోజులు చేసేసి మేము చేసేస్తున్నాం. మేము మాత్రం అబ్బే! ఎట్టి పరిస్థితిలో చేయట్లేదండి. ఆర్‌సీఎం మాకు సంబంధం లేదని మాట్లాడతారు. కానీ వాళ్ళ మనసులో వాళ్ళ వాళ్ళ జీన్స్‌లో అంతా ఉంది. ఇది చేయాలి మనం. వాళ్ళు చేస్తున్నారు మనం గూడా చేయాలి. ఇట్లా ఇట్లా అయిపోయింది క్రైస్తవ్యం. అందుకే ఇప్పుడు ఎజ్రా కూడా బాధపడేది అదే గదా! ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు వేరుపరుచుకోవాలి, వేరుపరుచుకోలేదు. అసహ్యమైన కార్యాలు చేశారు. కుమారులు పెళ్ళికిచ్చుకుంటూ. అంటే వీళ్ళ కుమార్తెలు వాళ్ళకిస్తారు. వాళ్ళ కుమారుని తెచ్చుకుంటారు. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజంగా మరి ఇక్కడేమన్నాడు ముఖ్యులై ఉండునని చెప్పిరి. ఆ తర్వాత నేను ఈ సంగతి విని నా వస్త్రమును మరి పై దుప్పటిని చింపుకొని, నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికివేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. ఎజ్రా నిజమైన భక్తుడు కాబట్టి విభ్రాంతి పడి కూర్చున్నాడంట. ఇప్పుడు మనలాగా చూడండి ఎంత ఫీలవుతూ మాట్లాడతాను. నేను ప్రతిసారి అంతే కూడా బాగా ఫీలవుతాను. విభ్రాంతి పడి. కానీ ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఎజ్రా ఏం చేశాడు? విభ్రాంతి పడ్డాడు. అదేంటి? ఇలా చేస్తున్నారేంటి వీళ్ళు? ఇశ్రాయేలీయులేంటి ఇలా చేస్తున్నారు? దేవుడు చెప్పిన మాటలు వేరుగున్నాయి. వీళ్ళు చేసే పనులు వేరుగున్నాయి. అందుకని ఏం చేశారంటే విభ్రాంతి పడ్డాడంట. బాధొచ్చేస్తది. దేవుని బిడ్డలు ఇలా నాశనం అయిపోతే బాధే కదండీ! ఈరోజు క్రైస్తవ్యం అంతే. నాకు తెలిసి 10% కరెక్ట్‌గున్నారేమో అంతే. 90% ఇదే పనిలో ఉన్నారు. 90% ఇదే పద్ధతులు. ఎక్కడో ఒక చోట దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎళ్ళిపోవడమే. స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళే లేరు. అలా ఉంది. అందుకనంట ఎజ్రా ఏం చేశారంటే విభ్రాంతి పడ్డాడంట. విభ్రాంతి పడి కూర్చుంటని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి వాళ్ళేదైతే అపరాధం చేశారో దాన్ని చూసి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నా యొద్దకు కూడి వచ్చిరి. ఎవరైతే వాళ్ళకి భయమొచ్చింది. అయ్యో! వీళ్ళిలా చేసేస్తున్నారు. దేవుడి మాటేమో వేరుగా ఉంది అని దేవుడికి భయపడతారు చూసారా? వాళ్ళందరూ వచ్చారంట. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ఇక్కడికొచ్చాం పాయింట్ 9:5 మనం మూలవచనం ఇది. అప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థించాడంటండి ఎజ్రా. ఇక తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక మోకాళ్ళ మీద పడ్డాడు. చూడండి శ్రమ. ఇక్కడ పాయింట్ ఏంటి ఈరోజు మనకి? ఎలీయా విషయంలో మోకరించి ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. ఎజ్రా విషయంలో మోకరించడం ఎప్పుడు వస్తుందంటే శ్రమ దినమున, శ్రమ సమయంన శ్రమొచ్చింది. ఇబ్బందొచ్చేసింది. కష్టమొచ్చింది. అప్పుడేమంట ఏం చేయాలంటున్నాడు? మోకరించాడు. మోకాళ్ళ మీద పడిపోయాడు అంతే. అంటే ఈరోజు మనకు చెప్పే విషయం ఏంటి? ఈరోజు ఈ పాయింట్ ద్వారా అంటే మనము కూడా మన శ్రమ దినమున ఖచ్చితంగా మోకరించాలి. నీకు శ్రమొచ్చింది ఖచ్చితంగా మోకరించు. మోకరించి ప్రార్థించు. పోయినసారి మనం చూసాం. మోకరించి చేసే ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, అది వినయంతో కూడిన ప్రార్థన, అది లోబడి చేసే ప్రార్థన. దేవుడి పట్ల మనం చూపించే విధేయత అన్నమాట అది. ఆయన మాటకి లోబడి చేసే ప్రార్థన అన్నమాట. మోకరించి చేసే ప్రార్థన. కాబట్టి ఎజ్రా అంటున్నాడు గదా! ఈ శ్రమొచ్చింది, విభ్రాంతి పడ్డాడు. ఏం చేయాలో తోచట్లేదు. ఈళ్ళ కార్యాలు ఇవి చూసిన తర్వాత దేవుడి మాట వేరు, వీళ్ళు వేరుగున్నారు. అస్సలు లెక్క చేయట్లే వీళ్ళు దేవుడిని. అది అర్థమైపోతుంది ఎజ్రాకి. అందుకని ఏం చేయాలో తెలియక విభ్రాంతి పడి ఎవరికి చెప్తాడు ఇప్పుడు ఈ విషయాలన్నీ? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు తప్పు. వాళ్ళ దగ్గరికెళ్లి చెప్పలేడుగా. బాబు మీరిలా తప్పు చేస్తున్నారంటే వినేవాళ్ళు ఉన్నారా పోనీ ఎవరన్నా ఈరోజు?
అలనాడు ఇశ్రాయేలీయుల గురించి సరే, ఈరోజు మనోళ్ళు వింటారా? ఎన్ని సార్లు వాక్యం చెప్తున్నాం, ఎన్ని సార్లు వాక్యం మన దగ్గరికొస్తుంది. మారలేకుండా మారని వాళ్ళే చాలా మందున్నారు. మారిన వాళ్ళు మంచిది. వెల్ అండ్ గుడ్. దేవుడు సహాయం జేస్తారు. మారని వాళ్ళు ఎక్కువుంటారు. అందుకని ఎజ్రా ఏం జేశాడో తెలుసా? శ్రమ దినమున ఇది గుర్తుపెట్టుకుందాం. శ్రమొచ్చేసింది. ఇప్పుడేం జేస్తున్నాడంటే, మోకాళ్ళ మీద పడి ప్రార్థన జేస్తున్నాడు. దేవుడికి చెప్పుకుంటున్నాడు తన బాధంతా గూడా. ఏం జెప్తున్నాడో చూడండి. ఆ ప్రార్థన గూడా ఎలా చేస్తున్నాడంటే, మోకాళ్ళ మీద పడి, నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. చూసావా? తప్పిదాన్ని బట్టి చూసారండి? ఆ తప్పిదాన్ని బట్టి సిగ్గుపడుతున్నాడు. నిజమైన భక్తుడు ఒక పాపము చేసినప్పుడు లేదా తన సహోదరులు పాపం చేసినప్పుడైనా, ఆ మాట తను విన్నప్పుడు ప్రభు వైపు చూడ్డానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. సిగ్గుపడిపోతారు. ఛీ! నువ్వు చెప్పింది నేను చేయలేకపోయాను ప్రభా! ఇదిగో నా సహోదరులు కూడా చేయట్లా. వాళ్ళు చేస్తున్నారు తప్పు. నేను చాలా సిగ్గుపడుతున్నానయ్యా. ఎందుకంటే నీ మాట కాదంటున్నారు వాళ్ళు. నీకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నారు. కాబట్టి నేను నీ వైపు చూడలేకపోతున్నాను. సిగ్గుపడిపోతున్నానయ్యా నీ వైపు నా కన్నులు నీ వైపు ఎత్తలేకపోతున్నాను. సుంకరి అదే అంటాడు. అయ్యా నా కన్నులు నీ వైపు ఎత్తుకోలేకపోతున్నాను. రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాను. నేను పాపిని ప్రభు అన్నాడు. ఇది ఇది పర్ఫెక్ట్ అండి. ఏ మనిషైనా సరే ఇలాగ దేవుని సన్నిధిలో అసలు ప్రభు వైపు చూడడానికి కూడా మనము చాలా ఇబ్బంది పడిపోతాం. నిజంగా పాపం చేస్తే గనక. అలా సహోదరులు పాపం చేసినా ఆయన వైపు చూడడానికి కూడా మనం ఇబ్బంది పడాలి. తగ్గించుకొని చేసే ప్రార్థననమాట. అందుకే అంటున్నాడు, "కిన్నుడినై ఉన్నాను. మరి నా దోషములు మా దోషములు మా తలలకు పైగా హెచ్చించున్నాయి. చాలా ఎక్కువ దోషాలు చేశామయ్యా. మరి తలకు పైగా ఉన్నయి మా అపరాధం మా బా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. అపరాధము అంటే తప్పు చేశాము. అది ఎంత ఎత్తుగా ఉందంటే ఆకాశమంతా. చాలా ఎక్కువనమాట. ఎక్కువ తప్పు చేశామయ్యా. అంతేకాకుండా మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపుడునకును నేటి దినమున నేటి దినమునట్టు అప్పగించుట చేత మిగుల సిగ్గినొందిన వారమైతిమి. అంటే అప్పజెప్పేసాడనమాట దేవుడు. ఈళ్ళు చేసిన అపరాధాలను బట్టి, దోషాలను బట్టి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జేసేసాడనమాట. అంటే అంతకే అన్నాడు చెరపట్టబడిన వారి అపరాధమును చూసి అన్నాడు. అంటే చెరపట్టుబడ్డారు. ఇంక వాళ్ళు మార్పు లేకుండా అలా అపరాధాలు చేస్తున్నారనమాట. యాక్చువల్లీ వీళ్ళ అపరాధాలను బట్టి ఆల్రెడీ దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడనమాట. అదేగా అక్కడ ఐజాయా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలముకు మమ్మను స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ఆమేన్. చూసారా? దయ చూపాడంట. కొంత మట్టుకు మా ఎడల దయ చూపున్నాడు. అంటే చూడండి ఇంత పాపం చేసినా మళ్ళీ ఎప్పుడైతే ఇలాంటి ఒక మంచి భక్తుడు మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపపడి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దయ చూపి ఉన్నాడు చెప్తున్నాడు. కొంత మట్టుకు దయ చూపాడని. అంటే చూడండి మరి దయ చూపే దేవుడిని మనం కలిగున్నాం. ఎన్ని తప్పిదాలు, ఎన్ని పాపాలు మనలో. అయినా సరే మళ్ళీ మనం ప్రార్థించినప్పుడు నిజంగా ఎంత కరుణిస్తాడో. అది నీనెవె పట్టణం గురించి మనకు తెలుసు కదా! యోనా వెళ్తాడు. వెళ్ళినప్పుడు నీనెవె పట్టణపు వాళ్ళు చాలా ఘోరమైన పాపం. కానీ వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మో! ఇక మన బతుకయిపోతుందిరా అనుకున్నారు. వెంటనే వాళ్ళు మోకరించారు. వాళ్ళు ప్రార్థన తగ్గించుకొని తాము తగ్గించుకొని ప్రార్థన చేయడం చూసాడాయన. అంటే మనం పశ్చాత్తాపడినప్పుడు వెంటనే కనికరించే దేవుడిని కలిగున్నాం మనం. ఈళ్ళకేదో పనిష్మెంట్ ఇచ్చేయాలిరా వీళ్ళు నరకానికి పోవాలి అని అనుకునే దేవుడు కాదు. అందుకే ఎహెజ్కేలు గ్రంథంలో ఒక దోషి ఎవరైతే పాపి ఉన్నాడో తను దుష్టత్వంలోనే చనిపోకూడదు. తను బయటికి రావడం నాకిష్టం అంటున్నాడు. ఆ పాపిగానే చనిపోకూడదు. ఆ దుష్టత్వం నుంచి బయటపడాలంటాడు దేవుడు. అంటే ఆయన మనస్తత్వం అది. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు కదా! ప్రేమ. ఆయనసలు ప్రేమ అల్టిమేట్‌గా ప్రేమ అది ఆయనది. అంత ప్రేమించాడు కాబట్టి మనందరిని ఈరోజు మనం ఇలా సజీవుల లెక్కలో ఉన్నాం ఈరోజు. మనం ఘోరమైన పాపులం మనం. కానీ మనల్ని ఎంతగానో ఎన్నుకొని పాత జీవితం అంతా ఆలోచిస్తే మనం చూడండి ఒకసారి. ఎప్పుడైనా అలా మనం ఒకసారి మన పాత జీవితం గురించి ఆలోచించుకున్నప్పుడు ఎన్ని మిస్టేక్స్ అండి మనం. ఎన్ని పాపాలున్నాయి మనలో. కానీ వీటన్నిటిని గూడా మరి కొట్టివేసి దేవుడు మనల్ని ప్రేమించడం ఏంటి? మన జీవితంలోకి రావడం ఏంటి?
మనల్ని ఎన్నుకోవడం ఏంటసలు? ఇవన్నీ ఆశ్చర్యమేస్తది. నిజంగా ఆశ్చర్యమే. అప్పుడప్పుడు నేను గూడా ఆ సాంగ్ ఇంటా ఉంటాను. ఆశ్చర్యమే నాపై యేసే కృప చూపుటది. నిన్న 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 టైంలో గూడా నేను విన్నప్పుడు ఆ టీయర్స్ ఆగట్లేదు. కళ్ళ వెంట నీళ్ళు అలా వచ్చేత్తన్నాయి. నిజమే కదా! పాత రోత జీవితం ఆనాటి నా గతము బహు ఘోరనీయము. నాతోటి వారికి ఎగతాళినైతిని అంటే నా జీవితంలో ఇన్సిడెంట్స్ అన్నమాట. నిజంగా ఆనాటి యేసుప్రభు లేని నా జీవితంలో ఎన్నో ఘోరం. నాతోటి వారికి ఎగతాళినయ్యా చాలా ఇన్సిడెంట్స్‌లోని చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో మరణం అంచుల దాకా వెళ్ళిపోయా నేను. అలాంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. అవన్నీ తలుచుకున్నప్పుడు మరి ఏ కోస్తానా నాలో మంచేది లేనప్పుడు మనలో ఏ మంచి లేదు. ఆయన ఎలా ఆశ్చర్యంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఇప్పటికి వండర్ అన్నమాట అది. నేను ఇప్పటికి ఆశ్చర్యపోతాను. మనల్ని ఎన్నుకోవడమే కాకుండా మనకి రక్షణ మార్గంలో మనల్ని ప్రవేశించి పెట్టడమే కాకుండా మన ద్వారా మళ్ళీ కొంతమందిని రక్షించాలని మళ్ళీ ఎన్నుకున్నాడు చూడండి. ఆ సేవకుడిగా ఎన్నుకోవడం అనేది కూడా చాలా అద్భుతమండి. మనల్ని నలుగురికి మధ్య నలుగురిని ఇన్‌స్పైర్ చేసి వాళ్ళని మన దేవుళ్ళలోకి తీసుకొచ్చి ఒక పని మనకు అప్పచెప్పడం చాలా గొప్ప విషయం. సేవకుడు అనేది నిజంగా గొప్ప విషయం అండి. నేనైతే నా లైఫ్‌లో ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను సువార్త చేసుకుంటూ వెళ్ళేదాన్ని. చాలా మంది నాతో అనేవాళ్ళు, "మీరు సువార్త చేస్తారు, ఇయన్నీ చేస్తారు గదా! సేవకుడిగా మీరు ఎందుకు ముందుకు రారండి?" మరి సువార్త అంటే మనం చేసి అప్పచెప్పిన తర్వాత సేవకుడికి విలువుంటది. మనం జేసిన తర్వాత మనకు ఆ విలువ మీకుండదు కదా! అని చాలామంది మాట్లాడితే నేను గిలువ ఏం లేదు. నాకు ఆత్మల రక్షణ ముఖ్యం. నేనసలు సేవకుడు అనే టాపిక్ ఎప్పుడు తీసుకురాను. నా దేవుడు నాకు ఆ టాపిక్ లేదు. నేను సువార్త నా లైఫ్‌లో ఇదే అనుకున్నా. కానీ అద్భుతంగా అనుకోకుండా 2022లో అలా పిలిపిచ్చారు చూడండి నాకు. అది ఇప్పటికి నాకు చాలా సంతోషం అన్నమాట ఆ విషయం నేను చెప్పలేనంత ఆనందం ఉంది నాకు. ఎందుకంటే అది టఫ్ ఇష్యూనే నేను కాదనను. చేయడం భారమే, కష్టమే. కానీ అది దానిలో సంతోషం ఉంటది. ఆ సేవకుడిగా ఎన్నుకున్నాడు చూసారా? అది అసలు ఆ పిలుపు గాని, అది గాని ఎక్సలెంట్ అన్నమాట. సేవకుడు అనే మాట గూడా. సో, అది నా లైఫ్‌లో ఎలా వచ్చిందండి నేను ఆ సాంగ్ ఇన్నప్పుడు నాకు చాలా టీయర్స్ వచ్చేసినాయి. బాగా ఏడ్చాను. చూడండి ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికొచ్చాడండి. ఇవన్నీ ఆలోచించరు ఎవరు గూడా. ఈరోజు మననేం చేయమంటున్నాడు ఆయన? ఆయన చెప్పింది చేయమన్నాడు. అంతేగా ఇంకేం చేయమన్నాడండి? ఇంకేం చేయమనలేదు గదా! మనం అప్పటి భక్తుల్లాగా అంత పరిస్థితులు గూడా లేవు మనకి. అలనాటి భక్తులకి ఎంతో ఇబ్బందులు. పౌలంటాడు, "నాకు రక్తం కారుతుందయ్యా! కానీ నేను కనీసం తుడుచుకోవడానికి క్లాతులు లేక చారికలు కట్టినియి" అంటాడు. రక్తం చారికలు కట్టినియి అంటాడు. ఎంత గొప్ప భక్తి చేశారండి వాళ్ళు. నిజంగా ఎంత ఎక్సలెంట్ గదా! ఈరోజు తీతు పత్రిక నేను ఈ గూగుల్ మీట్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రీ అయినప్పుడు తీతు పత్రిక చదివినప్పుడు ఆ 3 అధ్యాయాలు అసలు భలే ఎంత బాగా రాస్తాడు పౌలు. ప్రతి మాట మర్మంగా ఉంది. 3 అధ్యాయాలు చదివా నేను. ప్రతిసారి బైబిల్ ఎన్నో సార్లు చదివాం. మళ్ళీ చదివినప్పుడు కొత్తగా ఉంటది మనకి. నేను ఏందంటాడు వృద్ధుడనైన నేను అన్నాడు గదా! ఆ మాట నాకు టీయర్స్ వచ్చినియి. వృద్ధుడనయ్యాను, క్రీస్తు యేసు ఖైదీనయ్యా నేను అంటాడక్కడ. ఆ 3 అధ్యాయాల్లో చదివా నేను. వృద్ధుడనిప్పుడు అంటాడు. అంటే ఎంత వర్క్ చేశారండి. యవన కాలంలో పట్టబడ్డాడు. వృద్ధుడి దాకా ఎంత వర్క్ చేసుంటాడు పౌలు. నిజంగా అలాగా ఎక్సలెంట్‌గా ఆ భక్తుల్ని మాదిరి తీసుకొని మనం గూడా అలా కష్టపడాలి దేవుడి కోసం. అంతే గదా! కానీ ఇంతకి మనమే మారకుండా, మన జీవితాలు మార్చుకోకుండా ఎదురాళ్ళకి మనమేం చెప్పలేం కదండీ! అందుకే ఎజ్రా చాలా బాధపడిపోతున్నాడు. నిజమైన భక్తుడికి బాధే వచ్చుద్ది. ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనసు బాధేసుద్ది. అందుకే నీ వైపు నేను కన్నులెత్తి కూడా చూడలేకపోతున్నానయ్యా! సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను నేను. ఇలా చేస్తున్నారు వీళ్ళు, అపరాధములు వీళ్ళు ఇలా ఉన్నాయి. కానీ మళ్ళీ ఏమన్నాడంటే, ఇంత చేసినా గూడా మా పట్ల కొంచెము దయ చూపించాడు. ఇంత పాపం చేసినా గూడా కొంచెం దయ చూపించారంట. అంటే మనం మంచిగా బతికితే ఇంకెంత దయ చూపిస్తాడో అది ఆళ్ళకి అర్థం కావట్లేదు జనాలకి. ఏమి లేదు. ఇది సాకులు చెప్తారు అంతే. ఏది వదులుకోలేరు. ఫస్ట్ పాయింట్ అది. ప్రభు కోసం ఎవ్వరు ఏది వదులుకోలేరు. అంటే పాత జీవితంలో వీళ్ళకి ఏదైతే ఇష్టంగా ఉన్నాయో, ఆ ఇష్టాలన్నీ కంటిన్యూ అయిపోవాలి. వీళ్ళ ఇష్టమే కొనసాగాలి. ప్రభు ఇష్టం గాదు. నువ్వు యేసుప్రభు మన జీవితంలో లేనప్పుడు నిజమే. మన ఇష్టమేగా ఎన్నాళ్ళు ఇష్టానుసారంగా తిరిగామండి. సినిమాలిష్టం, అయ్యిష్టం, ఇయ్యిష్టం తిరిగాంగా బానే. ఇప్పుడు దేవుడు మన జీవితంలోకొచ్చాక మన ఇష్టం ఎవరికి? ఇప్పుడు పౌలేమంటాడంటే, ఇక బతుకుతున్నది నేను కాదు. నేను ఆల్రెడీ చచ్చిపోయాను. పౌలనే నేను చచ్చిపోయాను. అంటే నా పాత రోత జీవితం అంతా చచ్చిపోయాను. నేనిప్పుడు శిలం వేయబడిపోయాను. ఇప్పుడు నాలో ఉన్నది ఇక క్రీస్తే అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా అంతే గదండీ! పాత జీవితం నీళ్ళలో ఎప్పుడైతే మునిగామో పాత జీవితం చచ్చిపోయిందింక. ఇంక ఉన్నది యేసు ప్రభువే. అంటే ఇప్పుడు ఆయనకి ఏదైతే ఇష్టమో అదే మనకిష్టమవ్వాలి. ఆయన ఇష్టం ఏదైతే ఉందో అది మనం నెరవేర్పవ్వాలి. చాలామంది ఏది వదులుకోలేక ఇ వాళ్ళు వదులుకోలేక సాకులు జెప్తారు. ఇట్లా అని, అట్లని లేడీస్ అయితే ముఖ్యంగా హస్బెండ్ మీద తోసేత్తారు. మా ఆయన ఒప్పుకోడండి. అదంటే సింపుల్‌గా అయిపోద్దిగా ఎవరేమనరని. అంతా అబద్ధమే. వాళ్ళకే ఇష్టం ఉండదు. వాళ్ళకే తీయలేరు కొన్ని విషయాలు. వాళ్ళే చేయలేరు. అదేమంటే భర్త పేరు జెప్తారు ఇహంతే. ఏం జేయలేం గదా! మనలాంటోళ్ళం. మా ఆయన ఒప్పుకోవట్లేదమ్మా ఏం జేయమంటావు? అంటాడు. అయిపోద్ది అక్కడితో. ఇంక ఈళ్ళు దొరుకుతారనమాట. మగవాళ్ళు దొరుకుతారు ఈళ్ళకి. ఇంక అందుకని ఏం చేయలేం. నిజంగా వాళ్ళ హస్బెండ్స్ మంచోళ్ళే వాళ్ళు ఇష్టపడినా ఈళ్ళు ఇలా చేస్తారు. చెప్పలేం ఏం చేయలేం. అట్లాంటి పరిస్థితులున్నాయన్నమాట. కాబట్టి ఏదైనా సరే దేవుడిని మంచిగా ప్రేమించిన ఒక వ్యక్తి
ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు ఆయన కోసం. ఏదైనా వదిలేయగలడు. అలనాటి అపోస్తలులు ప్రాణం వదిలేశారు. చాలా వరకు. యోహాను తప్ప అందరూ హతసాక్షులే. మరి ఎందుకండి ఈరోజు మిమ్మల్ని ప్రాణమేమి ఇమ్మట్లేదు గాని మీ దేవుడి కోసం కొన్ని ఆజ్ఞలు చేయండి. ఇలా ఉండండి అని చెప్తున్నాడు. అయి కూడా చేయలేకపోతున్నారు చాలామంది. కాబట్టి ఈరోజు ఎజ్రా భక్తుల బాధ మనకర్థమైంది. మనం కూడా అదే విధంగా బాధపడే వారంగా ఉండాలి. ప్లస్ శ్రమ, ఇబ్బంది వచ్చినప్పుడు మన తోటి సహోదరులు చెడిపోతున్నప్పుడు గూడా ఈ బాధ, భారం మనలో ఉండాలి. ఎజ్రాలాగా మనం గూడా మోకరించాల. మోకరించి చేసినప్పుడు దేవుడి దయని పొందుకుంటాం. ఈరోజు పాయింట్ అది. ఏలియా విషయంలో మోకరించేస్తే అద్భుతం జరిగింది. వర్షం గురించి మాట్లాడాడు. అలాగే ఈరోజు ఎజ్రా భక్తుల విషయంలో ఏం జరుగుతుందంటే, మోకరించి ప్రార్థించాడు. చెప్తున్నాడు గదా! ఈ గడ్డం పెరిగేసుకున్నాను, ఎంట్రుకలు పీకేసుకున్నాను, బట్టలు చింపేసుకున్నాను అన్నాడు. అంటే ఇదంతా దేనికంటే సూచన బాధకి. బాధలో, వేదనలో ఉన్నాను. అప్పుడు మోకాళ్ళ మీద పడిపోయాడు. అలాగే మనం కూడా ఈరోజు ఒక బాధొచ్చింది. మన తోటి సహోదరులు పాడైపోతున్నారు. బాధ ఉండాలి మనకి. ఆ వేదన మనలో ఉండాలి. అది యేసుక్రీస్తుకి కలిగిన మనసనమాట. క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసంటే అదే. ఒక వ్యక్తి చనిపోతూ, ఒక వ్యక్తి పాపంలో చనిపోయి నరకంలోకెళ్ళిపోతే ఎంత బాధపడతాడో ఆయన. అదే బాధ మనం ఈరోజు కలిగుండాలి. ఆయనకి కలిగిన ఆ మనస్సు. వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థించాలి. ఎజ్రాలాగా మనం కూడా ఓ శ్రమ మన ముందుకొచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడాలి. అప్పుడు దేవుని దయని పొందుకుంటాం. ఈ మోకరించి చేసే ప్రార్థనలో థర్డ్ ఈ థర్డ్ పార్ట్‌లో దేవుడు చెప్పేదేంటంటే, మోకరించి ప్రార్థించినప్పుడు ఏం జరుగుతదంటే దయని పొందుకుంటాం. దేవుని దయని. అందుకే అంటాడు గదా! ఎజ్రా మా పట్ల కొంచెం దయ చూపిస్తున్నాడు అంటాడు. ఎంత జరిగినా సరే దేవుడు మా పట్ల కొంచెం దయ చూపిస్తున్నాడన్నాడు. చూసారా? దయ పొందుకుంటాడు. సో, మనం కూడా మోకరించి ప్రార్థిద్దాం. శ్రమొచ్చినప్పుడు లేదా మన తోటి సహోదరులు పాడైపోతుంటే చూస్తా ఊరుకోకుండా వాళ్ళని మార్చడానికి ఏదో ఒకటి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక చిన్న ఇమేజో లేకపోతే దేవుడి కోసం ఏదో ఒకటి వీడియో చేయడమో లేతే ఏదో ఒకళ్ళిద్దరైనా దాని ద్వారా మారతారేమో కదా! మనం చేయాల్సిన ప్రయత్నం చేద్దాం. దేవుడి కోసం మౌనంగా అయితే మనం ఉండొద్దు. మరి చాలామంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు లోకమంతా. అది మన టీమ్ అయితే నేనెప్పుడు అనుకుంటాను. ఉన్న విషయమే చెప్తున్నాను. మన టీమ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారని నేను అనుకుంటాను ఎప్పుడు గూడా. అంటే ఉన్నవాళ్ళు బయట అందరికంటే పోలిస్తే. ఎందుకంటే మనం అందరం గూడా పీటర్ గారి మెసేజ్‌లు విన్నాము. ఆయన ద్వారా మనం చాలా బలపరచబడి చక్కగా అందరూ మంచిగా స్పిరిచ్యువల్‌గా ఎదుగుతున్నాం మనందరం గూడా. మంచిది అదంతా. సో, మనం మంచిగున్నాం కాబట్టి ఈరోజు మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి. వాళ్ళని కూడా మనం బాగు చేయాలి. వాళ్ళు కూడా అలా నశించిపోతుంటే చూస్తా ఊరుకోకుండా మన తరపున మన వంతుగా మనం ఏదో ఒకటి ఒక పోస్ట్ పెట్టడమో, లేతే ఒక వాక్యం పెట్టడమో, లేతే ఒక చిన్న ఇమేజో లేకపోతే ఏదో ఒకటి. ఇక సేవకు పిలుపుంటే ఇక అల్టిమేట్ సేవకొచ్చేయడమే. ఇక అందుట్లో ఏం డౌట్ లేదు. సేవ చేయడం ఇంక అంతకన్నా ఏముంటదండి. చాలా మంది ఆత్మలు నీ ద్వారా నువ్వు నిలబడితే ఖచ్చితంగా చాలా మంది ఆత్మలు రక్షిస్తాడు దేవుడు. అందుట్లో ఏ సందేహం లేదు. కాబట్టి మనం చేయాల్సిందేదో మనకు పిలుపుని బట్టి. దేవుడు మనకేం చెప్తే అదే కదండీ చేస్తాం. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్య. ఏ తలాంతిస్తే దాన్ని వాడుకుందాం. సో, మనం కూడా ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే చాలామంది ఇలా అయిపోతారు గదా! కాబట్టి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి చక్కగా మనం మంచిగా మన భక్తిని కాపాడుకుంటూ మరి మోకరించి ఎజ్రా వలె ప్రార్థిద్దాం. దేవుని దయని పొందుకునే వారంగా మనందరం ఉందాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.